ప్రభువునొద్దకు మనము ప్రజలను నడిపిస్తున్నామా? ఒక ప్రశ్న ప్రియమైనటువంటి దేవుల, ప్రజలను ప్రభు యొద్దకు మనము నడిపించే వారముగా ఉండాలి. అతిశయోక్తి ఏంటంటే, ప్రజల సంగతి పక్కన పెట్టండి, మన బిడ్డలనే మనము నడిపించుకోలేని స్థితిగతులలో కొన్నిసార్లు మనం ఉంటున్నాం. మన భర్తలనే మనము నడిపించుకోలేనటువంటి పరిస్థితి, మన భార్యలనే మనం నడిపించుకోలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? ఒక కుటుంబములో ఒక ప్రార్థన పూర్వకమైనటువంటి ఐక్యత ఈ దినాన లేకపోవటమే కారణమై ఉన్నది. ప్రభు ఈ దినము మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నీవు ఒక ఆత్మనైనా ఒక ప్రజనైనా నువ్వు దేవుని సన్నిధానములో నడిపించుచున్నావా అనే ప్రశ్నను వేసుకోవాలి. యేసుక్రీస్తు తన జీవిత కాలం అంతా కూడా ఇతరులను రక్షించుట కొరకు, ఇతరులు తన వైపు నడిపించుట కొరకు తన జీవితమును ఆయన త్యాగం చేశాడు. కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఎప్పుడూ కూడా తన బాధ్యత ఏంటంటే, ఎప్పుడు ఇతరుల రక్షణ కొరకు, ఇతరులను యెహోవా దేవుని సన్నిధానములోనికి నడిపించుట కొరకే తన జీవితం అంతా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు నేను ప్రభు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఈ దినాన మనం పొందుతున్నాం. ఆ అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మనము ఒక్కరినైనా దేవుని సన్నిధానములోనికి నడిపిస్తున్నటువంటి వారముగా ఉన్నామా?